అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచల ఆయిల్ గారి 95వ జన్మదినోత్సవ సందర్భంగా మా స్వగ్రామం తూర్పురాయుడిపాలెంలో మా మండల నాయకులతో ప్రజలు అందరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆయన మన మధ్య నుంచి భౌతికంగా దూరమై సుమారు 17 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడాను కొట్టేపి నియోజకవర్గ ప్రజల్లో ఆయనని ఎవరు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఆయన వర్ధంతిని జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఘనంగా జరుపుకుంటున్నందుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు మంత్రిగా చేసి విశేష గుర్తింపు పొంది ఆయన పదవీ కాలంలో రైతులకి పేదలకి ముఖ్యంగా ఉపయోగపడినందుకు రైతు బాంధవుడు అని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ పొగాకు బోర్డు ఏర్పాటు చేసిన గ్రామాల్లో చాలా చోట్ల మౌలిక వసతులు గ్రామాల్ని రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, మంచినీటి పథకాలు తీసుకురావడం, ఇవన్నీ కూడా వారి టైంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకి నిదర్శనం తెలియజేసుకుంటూ అదే గ్రామం నుంచి అదే కొండేపి నుంచి నేను ప్రాతినిధ్యం 3వసారి గెలుపొంది ఇప్పుడు వారిలాగానే ఈ తూర్పురాయుడిపాలెం నుంచి మంత్రిగా రావడం కూడా నాకు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆశయ సాధన కోసం నేను, సత్య గారు, జనార్దన్ గారు, అదేవిధంగా మండల నియోజకవర్గ పార్టీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన నమ్మకంతో 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఇచ్చారు, అదేవిధంగా మాకు కూడా ఆయన నమ్మకంగా గౌరవించినందుకు ఆయన పేరును పోగొట్టకుండా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.